FTL బఫర్ జోన్ల పరిధిలో ఆక్రమణలు తొలగిస్తున్న హైడ్రా ఆ నిర్మాణ అనుమతిని జారీపైన దృష్టి సారించింది. పర్మిషన్లు ఎవరిచ్చారు, ప్రాతిపదిక కమిటీ వారికా అధికారం ఉందా, తెర వెనుక ఏం జరిగింది అన్నది ఆరా తీస్తుంది. మలంపేట కత్వా చెరువుల్లో విల్లాల అనుమతులు తీసుకోవడంలో శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాయాజలం చేసింది. పంచాయతీ నిబంధనలు లొసుగులను ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. 30 ఎకరాలకు పైగా స్థలంలో ఆ సంస్థ విల్లాలు నిర్మించింది. ఇందులో 5 ఎకరాల్లో 65 విల్లాలకు HMDA పర్మిషన్ ఇవ్వగా ఇతర నిర్మాణాలకు గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకున్నారు. ఈ క్రమంలోనే కత్వా చెరువు FTL బఫర్ జోన్లో 18 విల్లాలకు పర్మిషన్ ఇచ్చారని హైడ్రా గుర్తించింది. ఇక పంచాయతీ కార్యదర్శిని నిర్మాణ సంస్థ యజమాని విజయలక్ష్మి మేనేజ్ చేయడంతో పాటు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు ఆధారాలు సేకరించారు. మున్సిపాలిటీ ఏర్పాటు అనంతరము పాత తేదీలతో పంచాయతీ కార్యదర్శులు పర్మిషన్ పత్రాలపై సంతకాలు చేసినట్లు అంచనాలకు వచ్చారు. ఇక పట్టణ ప్రణాళిక విభాగం నిబంధనల ప్రకారం గృహ సముదాయాలకు నిర్మాణ అనుమతులిచ్చే అధికారం పంచాయతీలకు లేదు. అయితే 65 విల్లాలకు HMDA పర్మిషన్ తీసుకున్న నిర్మాణ సంస్థ మరో 260 విల్లాలను పంచాయతీ అనుమతితో నిర్మించింది. ఇక్కడే వ్యవస్థను వారు తప్పుదో పట్టించారు. గృహ సముదాయంగా కాకుండా ఒక్కో విల్లాకు ఒక్కో అనుమతి తీసుకున్నారు. నిబంధనలకు ఇది విరుద్ధమైన ఎవరూ పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులకు కోర్టులు ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వారంతా గప్చుప్గా అయిపోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక విల్లాలకు అనుమతులు ఇచ్చిన కార్యదర్శుల వివరాలను హైడ్రా సేకరిస్తోంది. ఒకరిద్దరిపై గతంలోనే చర్యలు తీసుకున్నట్లు గుర్తించారు. ఇతరులపై చర్యలకు సిఫార్సు చేసే అవకాశం ఉంది. వారిపై క్రిమినల్ కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మలంపేట కత్వా చెరువు బాధితులు హైడ్రా కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్ను కలిశారు. మరిన్ని నిర్మాణాలపైన చర్యలుంటాయి అన్న హెచ్చరికల నేపథ్యంలో కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఆయన వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. మాకు మీ ఇల్లు కూల్చాలని ఉండదని, చెరువులు FTL బఫర్ జోన్లో ఉన్నందుకే చర్యలు తీసుకున్నామని అన్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, హైడ్రా విచారణలో భాగంగా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? చెరువుల్లో ముఖ్యంగా ఏదైతే FTL బఫర్ జోన్ పరిధిలో ఆక్రమణలు తొలగిస్తున్నటువంటి హైడ్రా ఆ నిర్మాణాల అనుమతుల జారీ మీద దృష్టి సారించింది. ముఖ్యంగా దీనికి అనుమతులు ఎవరిచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారు, వారికి అధికారం ఉందా, తెర వెనుక ఏం జరిగిందన్న దాని మీద కూడా హైడ్రా ఆరా తీస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు మేడ్చల్ జిల్లా మల్లంపేట కత్వ చెరువులో విల్లాల అనుమతులు తీసుకోవడంలో శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాయాజాలం చేసింది. సో ముఖ్యంగా ఏదైతే పంచాయతీ నిబంధనలు లొసుగులు ఆసరాగా తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించి దాదాపు 30 ఎకరాలకు పైగా స్థలంలో ఆ సంస్థ విల్లాలను నిర్మించింది. సో ఇందులో ప్రధానంగా 5 ఎకరాల్లో 65 విల్లాలను HMDA పర్మిషన్ ఇవ్వగా ఇతర నిర్మాణాలకు గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకున్నారు. సో ఈ క్రమంలోనే ఆ కత్వా చెరువు FTL బఫర్ జోన్ లో దాదాపు 18 విల్లాలకు పర్మిషన్ ఇచ్చారని కూడా హైడ్రా గుర్తించింది. సో పంచాయతీ కార్యదర్శి నిర్మాణ సంస్థ యజమాని విజయలక్ష్మి మేనేజ్ చేయడంతో పాటు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు కూడా ఆధారాలు సేకరించారు. సో మున్సిపాలిటీ ఏర్పాటు అనంతరం పాత తేదీలతో ఆ పంచాయతీ కార్యదర్శులు పర్మిషన్ పత్రాలపై సంతకాలు సేకరించి కూడా అంచనాకు వచ్చారు. సో ముఖ్యంగా ఏంటంటే టౌన్ ప్లానింగ్ నిబంధనల ప్రకారం ఆ గృహ సముదాయాల నిర్మాణం అనుమతించే అధికారము పంచాయతీలకు లేదు. అయితే 65 విల్లాలకు HMDA పర్మిషన్ తీసుకున్న నిర్మాణ సంస్థ మరో 260 విల్లాలను ఆ పంచాయతీతో అనుమతితో నిర్మించింది. సో ఇక్కడ వ్యవస్థను వారు తప్పుదో పట్టించారు. సో వీటన్నిటి మీద కూడా హైడ్రా దృష్టి సారించినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఏదైతే ఇటు ఇప్పటికీ విల్లాలకు సంబంధించినటువంటి వాటిలో దాదాపు ఒక 40కి పైగా విల్లాలను పూర్తిగా తొలగించారు. మిగతా వాటికి కూడా నోటీసులు ఇచ్చారు. వారందరూ కూడా ఖాళీ చేయాలంటూ కూడా ఇప్పటికే హైడ్రా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ బాధితులందరూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని కలిసి గూడునైతే వెళ్లబీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఈ చెరువులో FTL బఫర్ జోన్ పరిధిలో ఆక్రమణలు తొలగిస్తున్నటువంటి హైడ్రా మాత్రము అసలు ఈ నిర్మాణాల మీద అయితే పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఎంక్వైరీ కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.